హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు ఆడపడుచు. ఈరోజు నేను చెప్పినట్లే పాపకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి మ్యాంగో థీమ్ తయారు చేశాను కదా, అదైతే ఎలా వచ్చిందో అవుట్లుక్ ఈరోజు చూపిస్తాను. సో అందరూ అక్కడ పిల్లలు ఒక్కొక్క థీమ్ సెలెక్ట్ చేసుకొని రెడీ అయ్యి వచ్చారనమాట. సో మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. మ్యాంగోస్ వచ్చేసి నర్సరీలో ఒకటి, మన KG1 పాప క్లాస్లో అయితే ఇంకొకటి, పాపతో కలిపి టూ మెంబర్స్ మ్యాంగో థీమ్ ఉందన్నమాట. సో అక్కడ స్టేజ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చేది పాప బెస్ట్ ఫ్రెండ్ అద్విక. సో ఇలాగ ఒక్కొక్కరు పిల్లలందరూ కూడా ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట. చాలా చక్కగా ఇచ్చారండి. స్టేజ్ ఫియర్, కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, సో అంతవరకు రావటం అంటే చాలా గొప్ప. ఆ ఏజ్లో స్టేజ్ వరకు వచ్చి మాట్లాడడం చాలా వరకు పిల్లలు భయపడుతూ ఉంటారు. సో నేనైతే పిల్లలకి స్టేజ్ ఫియర్ పోవటానికి మన దగ్గర ఏదో ఒకటి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది మైక్, పిల్లలది మైక్ ఉంటుంది కదా, అదైతే ఒకటి పర్చేస్ చేసి పెట్టుకోండి. మీ ఇంట్లో ఎప్పుడైనా వాళ్ళకి ఆ మైక్ ఇచ్చేసి ఏదో ఒకటి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అలాంటివి ఏదైనా సరే వాళ్ళకి చెప్పించాలి ఆ మైక్లో. అప్పుడే వాళ్ళకి కొంచెం స్టేజ్ ఫియర్ అనేది పోతుందన్నమాట. అలా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ స్కూల్కి ఎంటర్ అయినప్పుడు చిల్డ్రన్ అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ప్రిపేర్ చేయించారు. అదే చూద్దాం. అది పాపకైతే టుడే వీఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ అవర్ నేషనల్ సింబల్స్ అనే లైన్ ఇచ్చారు. అది మేఘన్ చెప్పింది అక్కడ. సో అందరూ మాట్లాడిన దాంట్లో కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఆ పాప నవ్య పాప అనేది, మేఘన్ నవ్య బాగా చెప్పారు. మిగతా పిల్లలందరూ కూడా బాగా చెప్పారు, కాకపోతే కొంచెం స్టేజ్ ఫియర్ అనమాట, చిన్నపిల్లలు కదా, ఇంకా ఉండగా కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతారనమాట. వీళ్ళ స్కూల్లో అప్పుడప్పుడు స్టేజ్ ఎక్కిచ్చి సెల్ఫ్ ఇంట్రొడక్షన్స్ అలాంటివి చెప్పిస్తూ ఉంటారు. సో నాకు అదైతే చాలా బాగా నచ్చింది అనమాట. అక్కడ బ్లూ డ్రెస్ వేసుకున్న ఆవిడ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్. సో జనగణమన నేషనల్ అంతం అయితే పాడామన్నమాట. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.